గంభీరావుపేట మండలం భీముని మల్లారెడ్డిపేట గ్రామంలోని శ్రీ వీరాంజనేయ స్వామి కోరిన కోరికలు తీర్చే దేవుడిగా పూజలు అందుకుంటున్నాడు. భక్తులకు స్వామివారి 9 అడుగుల ఏకశిల విగ్రహంలో దర్శనమిస్తారు. ప్రతి సంవత్సరం మాఘ అమావాస్య రోజున పెద్ద ఎత్తున జాతర నిర్వహిస్తారు. ఈ జాతరకు కామారెడ్డి, సిద్దిపేట జిల్లాల మరియు వివిధ ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటారు. అదే విధంగా శ్రీరామనవమి, హనుమాన్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారని ఆలయ అర్చకులు తెలిపారు. మనోజపం మారుతతుల్యవేగంజితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాద్వయం వానర యూతముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. భీముని మల్లారెడ్డిపేట వీరాంజనేయ స్వామివారి దేవస్థానంలో ఈ నెల 29 బుధవారం రోజు మాఘ అమావాస్య సందర్భంగా జాతర నిర్వహించడం జరుగుతుంది. ఈ జాతర ప్రత్యేకత ఏమిటి అంటే ఇక్కడ భీముని మల్లారెడ్డిపేట వీరాంజనేయ స్వామి వద్ద ఉన్న మాండవ్య నదిలో భక్తులు ఎవరైతే ఆ రోజు అమావాస్య రోజు నదీ స్నానం ఆచరించి ఆంజనేయ స్వామి వారి ప్రయక్షణాలు చేస్తారో వారి గ్రహ దోషాలు అలాగే ఆరోగ్య సమస్యలు పోతాయని భక్తుల నమ్మకం. అలాగే కొన్ని సంవత్సరాల నుంచి యథావిధిగా భక్తులు అమావాస్య రోజు మాఘ అమావాస్య రోజు ఈ నదీ తీరం నందు స్నానమాచరించి స్వామివారిని దర్శనం చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఈ నెల మనకు 29 నాడు బుధవారం రోజు జనవరి 29 బుధవారం రోజు ఈ జాతర మహోత్సవం నిర్వహించడం జరుగుతుంది. ఇటు జాతర మహోత్సవానికి ఆలయ కమిటీ ఈ కావలసిన వసతులు అన్నీ నిర్వహించడం జరుగుతుంది. ఇటు విషయాన్ని భక్తులు అందరూ గమనించి ఈ అమావాస్య రోజు నదీ స్నానం ఆచరించి ఈ వారి గ్రహ దోషాలు అలాగే ఆరోగ్య సమస్యలు పోగొట్టుకోవాలి, అలాగే స్వామివారి దర్శనం చేసుకోవాలని మనవి. అలాగే ఈ జాతర మహోత్సవము పొద్దున 5కి స్వామివారికి అభిషేకంతో ప్రారంభమై సాయంత్రము 6 వరకు ఈ జాతర కొనసాగుతుంది. ఇటు విషయాన్ని గమనించి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ భీముని మల్లారెడ్డిపేట వీరాంజనేయ స్వామివారి కృపా కటాక్షానికి ప్రాప్తులు కాగలరని మనవి. జై బోలో శ్రీరామచంద్ర భగవానికి జై, జై బోలో పవన సుత హనుమానికి జై.